లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి తన చివరి మ్యాచ్ ఆడారు. ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో కువైట్ తో జరిగిన కీలక మ్యాచ్ ను భారత్ 0-0తో ముగించింది. ఇది దిగ్గజ సారథి చివరి మ్యాచ్ కావడంతో సాల్ట్ లేక్ స్టేడియంలో ఏకంగా 58,291 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఇరు జట్లు సమానంగా పోరాడాయి. దీంతో మ్యాచ్ గోల్ లేకుండానే ముగిసింది. కాగా రెండో రౌండ్ క్వాలిఫైయర్స్ లో భారత్ తన చివరి గేమ్ను జూన్ 11వ తేదీన ఖతర్లో తలపడనుంది. ఇక మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన 39 ఏళ్ల సునీల్ ఛెత్రి కన్నీరు పెట్టుకున్నారు. ఇన్నాళ్ళు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. సహచర ఆటగాళ్లు ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. దాదాపు 2 దశాబ్దాల పాటు 151 మ్యాచ్లు ఆడిన స్టార్ సాకర్ ప్లేయర్ 94 గోల్స్ చేశాడు. ఓవరాల్ గా అత్యధిక గోల్స్ చేసిన 4వ ప్లేయర్ గా ఉన్నాడు. అతని కంటే ముందు పోర్చుగల్ కు చెందిన క్రిస్టియానో రొనాల్డో 128 గోల్స్, ఇరాన్కు చెందిన ఆలీ డేయి 108 గోల్స్, అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 106 గోల్స్ వంటి దిగ్గజాలు ఉన్నారు.